హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. ఎపిసోడ్ 42 ఏదైతే సండే ఎలిమినేషన్స్ జరిగిన ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి విత్ యువర్ ఫ్రెండ్స్. అలాగే మీ సలహాల సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా, ఏమన్నా ఎలా చేయాలి ఏంటనే సలహాలు ఏమైనా ఉంటే చూసే మీకే హక్కు ఉంటుంది కాబట్టి నేను మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే నిన్న జరిగిన సండే ప్రోగ్రాం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఎవరెవరికి ఎంతమందికి చూసే ప్రేక్షకులకు చూసిన వాళ్ళకి కానీ నిన్న జరిగిన ఎలిమినేషన్ కరెక్ట్గా అనిపించింది అంటే మాకేం పెద్ద ఫీల్ అనిపించలేదు అనేది, ఎంతమందికి అనిపించింది అనేది అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ముందు ఈ ప్రోగ్రామ్కి సంబంధించి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ దివాళీ అవ్వడం వల్ల కొన్ని కాంపిటీషన్స్, గెస్టులు వచ్చారు, సినిమా వాళ్ళు వచ్చారు, సినిమా ప్రమోషన్స్ జరిగినాయి, అలాగే కాంపిటీషన్స్ పెట్టారు, ఇలా జరుగుతూ వచ్చాయి. ఈ వీటి గురించి అయితే నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే ఏవైతే మనల్ని హృదయానికి టచ్ చేస్తాయో, ఏవైతే మనల్ని బాధ పెడతాయో, లేకపోతే ఏవైతే కరెక్ట్ అనిపిస్తాయో, ఈ డెసిషన్ కరెక్ట్ అని అనిపిస్తాయో, ఇలాంటి విషయాల వరకు మాత్రమే నేను పరిమితం అవుదామని అయితే అనుకుంటున్నాను ఈ ఎపిసోడ్ వరకు. అయితే ఏదైతే ఆదిరెడ్డి గారు జబర్దస్త్ ఆది ఏదైతే వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ కంటెస్టెంట్ గురించి చెప్పాడో 100% 80 to 90% కరెక్ట్గా ఆలోచించే ఆడియన్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క ఆడియన్ మనసులో 100% తను రిఫ్లెక్ట్ చేస్తూ చెప్పాడని అయితే అనిపించింది. ప్రతి ఒక్కళ్ళ గురించి ఏవేవైతే తప్పులు జరుగుతున్నాయో, ఏవేవైతే పొరపాట్లు చేస్తున్నారో, ఏవైతే మిస్టేక్లు చేస్తున్నారో, మార్చుకోవాల్సినవి అయితే ఏమేమి ఉన్నాయో వాటి విషయాల వరకు 100% పర్ఫెక్ట్గా చెప్పాడని అయితే నాకు అనిపించింది. మీలో ఎంతమందికి అనిపించింది అనేది ప్లీజ్ దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇకపోతే ఎలిమినేషన్స్ మీలో చాలామంది కొంతమందికి ఫేవర్గా ఉండొచ్చు, ఇమాన్యుయల్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. నేను ఇమాన్యుయల్కి ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇమాన్యుయల్. నాకు పాత వీడియోలు కూడా చూడండి. నేను ఆయనకి పెట్టిన పేరు ఫన్ ఇంజన్. నాకు తెలిసి ఆయనే టాప్ 3లో ఉంటాడని చెప్పిన వీడియోస్ కూడా ఉన్నాయి. నేను ఎందుకంటే ఇమాన్యుయల్ని అంతకుముందు తెలియదని వీడియో కూడా ఆయన మీద నేను వీడియో కూడా చేశాను. ఏమని చేశానంటే, అంతకుముందు ఇమాన్యుయల్ నాకు జబర్దస్త్ షోలో చేస్తాడు, ఆయనకు పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు కాదు, ఏదో చేస్తున్నాడు ఓకే కొద్దిగా ఓవర్గా చేస్తాడు అనే ఫీలింగ్లో ఉండేవాడిని, లైట్ తీసుకునేవాడిని. బట్ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఆయన హ్యూమర్ కానీ, తర్వాత హ్యుమానిటీ లెవెల్స్, తర్వాత మాట్లాడే విధానము, బ్యాలెన్సింగు, తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ విన్న తర్వాత ఆయనకి నేను ఒక రకంగా చెప్పాలంటే వన్ సైడెడ్కి వెళ్ళాను. ఇటు భరణి గారు, ఇటు ఈయనకి నేను ఈక్వల్గానే చూసుకుంటూ వచ్చాను. అంటే నేను వాళ్ళ విషయాల్లో మాత్రం వాళ్ళు చేసే పనుల్లో నేను సపోర్ట్ చేస్తూ వచ్చాను. బట్ ఎక్కడైనా తప్పు జరిగితే మాత్రం ఖండించడానికి అయితే వెనకాడే వ్యక్తిని అయితే కాదు, నేను వెనకాడను కూడా, చెప్పాల్సి వస్తే చెప్తాను. అయితే ఇమాన్యుయల్ ఎవరైతే ఇప్పుడు ఫైర్ స్టార్మ్ ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత నుండి కూడా నేను మాట్లాడేది తనుజ మారింది, లేకపోతే పలానా డిమాండ్ పవన్ మారాడు, లేదంటే సంజన గారు మారారు, ఇవన్నీ నేను చెప్పి వచ్చాను. అందులో ఇమాన్యుయల్ పేరు కూడా నేను పదే చెప్తున్నాను. గమనిస్తున్నది ఏంటంటే, ఈయన లాస్ట్ నామినేషన్లో కూడా లేకపోవడానికి ఇమాన్యుయల్ మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటే రీజన్, ఈయన వచ్చిన ప్రతి ఒక్కరిని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే లౌక్యం ఉంది, లేకపోతే మంచివాడు గట్టి అందరిని కలుపుకున్నాడు అని మనం మాట్లాడుకోవచ్చు. బట్ నేను అది కాదు. అక్కడ నిగూఢంగా చూసుకుంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కావాలని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కావాలని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ బయట నుండి ఇన్పుట్స్ తీసుకున్న విషయాలు ఉన్నాయి. అంటే ఎలా ఉంది, బాగుందా, ఓకే టచ్ అవుతుందా, నేను చేసిన కామెడీ బాగుందా, నవ్వుకున్నారా, అంటే వాళ్ళతో అవసరం ఉంది, ఆ అవసరాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కోసమే తనైతే మాత్రం కొంత వాళ్ళందరినీ మచ్చక చేసుకున్నాడు అని చెప్పి అయితే అనిపించింది. అందువల్ల నామినేషన్స్ లేడు. ఇంకోటి, హౌస్లో ఉన్న హౌస్మేట్స్ ఎవరైతే మొన్నటి వరకు ఫ్రెండ్స్ లాగా ఉన్నారో, లేకపోతే మంచి బాండింగ్తో ఉన్నారో, సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో, వీళ్ళందరి గురించి కూడా నీట్గా ఎవరైతే వచ్చారో వైల్డ్ కంట్రీ ఎంట్రీస్, వాళ్ళతో
కొంత నెగిటివ్గా చెప్పడం మొదలుపెట్టాడు లాస్ట్ వీక్ అంతా. నేను ఇదే విషయాన్ని ఇలా ఎందుకు మారాడు, అసలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు వాళ్ళని అంటే ఏదో వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నట్టు అనిపించడం కోసం ప్రయత్నం చేశాడా, లేకపోతే ఇప్పటివరకు దాచుకున్నది ఇప్పుడు ఓపెన్ అవ్వదు. ఇంతకుముందు ఓపెన్ అవ్వచ్చు కదా. ఇప్పుడు ఇదే భరణి గారు నచ్చకపోతో, లేదా ఇంకోళ్ళు నచ్చకపోతో, తనూజ నచ్చకపోతో, లేదా ఇంకోళ్ళు నచ్చకపోతే వెళ్ళి చెప్పేంత స్వేచ్ఛ మీకు ఆ ఫ్రెండ్షిప్ ఉందనే కదా మాకు చూపించారు. మీరంతా నటించారనాలి ఇంకా. అయితే మరి వచ్చిన వాళ్ళ దగ్గర, కొత్తగా వచ్చిన ఒక రోజులో వచ్చిన వ్యక్తుల దగ్గర, లేకపోతే 2 రోజులు వచ్చిన వ్యక్తుల దగ్గర ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడారు? మీకు అంత థర్డ్ పర్సన్ దగ్గర ఎందుకు మాట్లాడడం? ఒక వ్యక్తితో ప్రాబ్లం ఉన్నప్పుడు మీరే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడచ్చు కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఆయన ఏదైతే ఆయన పవారాస్త్రాన్ని వాడి ఫైనల్గా రాము రాథోడు, భరణి గారు ఏదైతే ఫైనల్గా బాటంలో ఉండి నామినేషన్లో ఉండి ఎలిమినేషన్కి ఎవరైతే వీళ్ళిద్దరు ఉండిపోయారో, అప్పుడు పవరాస్త్రాన్ని వాడి సేవ్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఇమాన్యుయల్ వితౌట్ ఎనీ రీజన్ కంప్లీట్గా రాము రాథోడ్ని ఆట బాగా ఆడాడు, నిజాయితీగా ఉన్నాడు అని చాలా పెద్ద మాటలు మాట్లాడారు అనిపించింది. రాము రాథోడ్ అసలు ఏం ఆడాడు అంటున్నా. రాము రాథోడ్ అసలు హౌస్లో ఉన్నాడా? రాము రాథోడ్ని ఎందుకు హౌస్లో ఆయన నామినేషన్లో బయటపడుతున్నాడంటే కేవలం ఆయనకున్న ఫాలోయింగ్ అవ్వచ్చు, ఆయనకున్న సాంగ్స్ చేయడం వల్ల అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సోషల్ మీడియాలో కొంత భరణి గారి కన్నా పోల్చుకుంటే, ఇక్కడ ఉన్నది వీళ్ళిద్దరే కాబట్టి భరణి గారితో పోల్చున్నా. భరణి గారి కన్నా కొద్దిగా ఇప్పుడున్న జనరేషన్కి టచ్లో ఉన్న వ్యక్తి ఎవరంటే రాము రాథోడ్ కాబట్టి ఆబ్వియస్లీ ఓట్లు పడతాయి. దట్టు ఎవరితో అన్నెసరీ గొడవలు పెట్టుకోడు. కానీ ఒక సంచాలకుగా కానీ, ఒక నిర్ణయం చెప్పేటప్పుడు కానీ, ఎవరైనా ఆయన్ని తిట్టేటప్పుడు కానీ, అనకారణంగా ఆయన్ని నిందించేటప్పుడు కానీ ఏ రోజు కూడా రాము రాథోడ్ దాన్ని డిఫెండ్ చేయలేకపోయాడు, మాట్లాడలేకపోయాడు. ఏ రోజు కూడా ఆయన తనకు తాను న్యాయం చేసుకోలేకపోయాడని నేను చెప్తాను. అలా గేమ్లో కూడా న్యాయం చేయలేదు. కొంతకాలం కూడా నేను లాస్ట్ ఎపిసోడ్లో, అంతకుముందు ఎపిసోడ్లో కూడా చూడండి, రాము రాథోడ్ అసలు హౌస్లో ఉన్నాడా అనేది నాకు ప్రశ్న. ఎక్కడ కనిపించాడు? అసలు గేమ్లో ఎక్కడ ఆడాడు? కనిపించాడా? కొన్ని సంచాలకుగా ఏమైనా సక్సెస్ అయ్యాడా? సంచాలకుగా పెట్టిన అన్ని టాస్కుల్లోనూ యాజ్ అ సంచాలకుగా ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఎక్కడ కూడా ఖండించలేపాడు. కనీసం అప్పుడు తనూజ గారు ఇసుక మోసే బుట్టతో ఇసుక మోయాల్సిన టాస్క్లో గుర్తుందో లేదో మీకు, చేత్తో పట్టుకోకూడదంటే తనూజ తాడును కాకుండా చేత్తో బుట్టను కూడా పట్టుకున్నప్పుడు నువ్వు ఆపాల్సిన సందర్భం వచ్చినప్పుడు కూడా ఆపితేనే కదా ఒక గేమ్లో పెద్ద చేంజ్ సంచాలకుగా నువ్వు తీసుకున్నట్టు అవుతుంది చెప్పు. సో నేను ఫైనల్గా అయితే మాత్రం ఇక్కడ ఏదైతే ఇమాన్యుయల్ భరణి గారితో కంపేర్ చేస్తూ ఒక రీజన్ అయితే రాము రాథోడ్ గురించి చెప్పాడో, కంప్లీట్గా ఆయన భరణి గారి మీద ఉన్న అక్కస్తో అప్పటి వరకు దాచుకున్న ఏదో ఒక రకమైన ఒక నెగిటివ్ ఫీలింగ్తో అయితే మాత్రం, అంటే ఇమాన్యుయల్లో ఏదో తెలియని ఒక కోణాన్ని దాచిపెట్టాడు. ఇప్పుడు అది కనిపించింది సడన్గా అని అయితే నాకు అనిపించింది. అంటే తన ఒరిజినాలిటీ అంటే ప్రతి మనిషిలో అన్ని మంచి క్వాలిటీస్ ఉండవు కదా, ఏదో నెగిటివ్ ఉంటుంది కదా. అలాగే ఇమాన్యుయల్లో కూడా ఏదైతే ఒక నెగిటివిటీ, ఒక కోణం ఉందో ఆ కోణాన్ని ఇప్పటి వరకు దాచిపెట్టి అలాగా నటించాడైతే నేను అంటాను. ఎందుకంటే ఈరోజు కంప్లీట్గా అంటే రాము రాథోడ్ మీద ఏం పెద్ద లవ్ ఏం ఉండదండి. భరణి గారి మీద ఉన్న అక్కసుని ఇక్కడ ఇవ్వకుండా రాము రాథోడ్కి ఇచ్చాడైతే నేను అనుకుంటాను, వితౌట్ ఎనీ రీజన్. అక్కడ రీజన్సే లేవు. కంపేర్ చేసుకుంటే భరణి గారు ఇప్పటివరకు బిహేవ్ చేసింది అకారణంగా, ఎవరితో గొడవలు పెట్టుకోలేదు, ఎవరిని ఏమో అనాలనుకోలేదు. ఏ రోజు తప్పే ఉందండి. ఎవరిని ఏమో అనకూడదు అనుకోవడం తప్పేం కాదు కదా, తప్పేం కాదు. ఇంకోటి బాండింగ్లు అంటారు, బాండింగ్ తప్పే ఉందండి. ఇప్పుడు అవతల వాళ్ళు వచ్చి అన్నయ్య అని పిలిచినప్పుడు వద్దు వెళ్ళిపో అని అనలేరు కదా. ఇదే విషయం తను కూడా చెప్పాడు. ఏమండి వాళ్ళు వచ్చి నన్ను అన్నయ్యలాగో ఒక నాన్నలాగో చూసుకుంటున్నప్పుడు నేను వద్దు రామాక, నన్ను అలా చూడమాక నేను అనలేను కదండి. వాళ్ళు నా ప్రేమ పంచినప్పుడు నేను వాళ్ళని అంతే ప్రేమ ఇవ్వడం నా బాధ్యతగా ఫీల్ అయ్యాను తప్ప అంతకు మించి ఏం లేదు అని చెప్పి ఆయన చెప్పిన విధానం కూడా కరెక్ట్, తప్పే ఉంది అందులో. ఇది ఇమాన్యుయల్ కంప్లీట్గా అయితే మాత్రం ఆ భరణి గారి విషయంలో చాలా మోసం చేశాడని చెప్తాను నేనైతే. కరెక్ట్ కాదనిపించింది. ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో చూసేవాళ్ళు
ఇక్కడ ఇంకోటండి, రామురాతుడు కాకుండా ఇంకోళ్ళు ఉండి ఎవరైనా రామురాతుడు కాకుండా తనూజ ఉందనుకో, తనూజను గెలిపించుంటే నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. లేదంటే తనూజ ప్లేస్లో ఇంకొక మంచి ప్లేయరు ఇంకెవరు ఉన్నారు, ఆయన కాకుండా ఇంకెవరైనా సరే, ఈ సంజన గారు ఇవన్నీ కాకుండా వాళ్ళని గెలిపించినా సరే కొంత ఓకే ఫీల్. కానీ రామురాతుడు అక్కడ ఏమీ ఆడలేదు, కంపేర్ చేసుకోవడానికి అవకాశమే లేదు. ఇంకోటి, రామురాతుడిని ఆడియన్స్ కూడా ఏం చేశారంటే సేవ్ చేశారు. అలాంటప్పుడు ఈ ఏదైతే పవరాస్త్రం ఉందో అది భరణి గారికి వాడుంటే భరణి గారు ఈరోజు హౌస్లో ఉండేవాళ్ళు, ఈ పవరాస్త్రాకి న్యాయం జరిగేది. ఈ పవరాస్త్ర వేస్ట్ అయిందని చెప్పాలి కదా. సేవ్ అయిన వ్యక్తికే మీరు ఇచ్చిన పవరాస్త్ర వాడారు తప్ప ఎవరైతే బాటంలో ఉండి ఎలిమినేట్ అయ్యి రెడ్ కలర్ వచ్చిందో భరణి గారికి మీ పవరాస్త్ర యూటిలైజ్ చేయలేదు. సేవ్ అయిన వ్యక్తికి యూటిలైజ్ చేశారంటే అది మిస్యూజ్ అయినట్టే కదా. ఇమాన్యుల్ మొహంలో ఎక్కడ కూడా రిగ్రెట్ కూడా ఫీల్ అవ్వలేదనేది నా ఫీలింగ్. ఏమైందో అక్కడ దివ్య గారు కానీ తనూజ గారు కానీ ఆయన వెనకాల కూర్చొని వాళ్ళు వేడుస్తుంటే అట్లీస్ట్ ఈయన వెనక్కి తిరిగి ఒక రకమైన చూపు చూశాడు తప్ప తనూజని బాధపడుతున్నందుకు కనీసం వాళ్ళని ఓదార్చింది కూడా నేను చూడలేదని అనిపించింది. ఇలాంటప్పుడు నాలాంటి వాడు కూడా ఇమాన్యుల్ విషయంలో మోసపోయారనే అంట. ఎందుకంటే ఏంటి హరీష్ గారు దీనికి ముందు ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతుంటే కనీసం పైకి లెగిసి బాయ్ చెప్పడానికి కూడా రాలేదనే విషయంలో నేను ఆయన చాలా నిందించా. హరీష్ గారు అంటే వెళ్ళిపోతుంటే కనీసం లెగిసి బాయ్ చెప్పడానికి కూడా ఆయన రాలేదంటే ఆయన ఎలాంటి మనిషి అని చెప్పి నేను అన్న వ్యక్తిని ఈరోజు ఇమాన్యుల్ చేసిన పని ఏదైతే ఉందో ఆయన మొహంలో కానీ ఆయన బాడీ లాంగ్వేజ్లో నాకు రిగ్రెట్ పెద్దగా ఫీల్ అయినట్టు అనిపించలేదు. తనకు తాను అంటే ఏం చేశారంటే అందరూ కలిపి ఇమాన్యుల్ని హీరో మెటీరియల్ కింద నెంబర్ ఆయనే రేపు పొద్దున కప్పు కూడా ఇప్పుడే 50 రోజులకే కప్పు ఆయన చేతిలో పెట్టేసినట్టు ఫీల్ అవుతున్నాడు అని అయితే ఇమాన్యుల్ గురించి అనిపించింది. ఈవెన్ నాగార్జున గారు కూడా పదే ఆయన డైలాగులు ఈయన నోటితో చెప్పడం లేదంటే ఏదైనా అవనే అలా చెప్పడం వల్ల ఇమాన్యుల్లో తెలియని ఒక చిన్న గర్వం, అలాగే తన గురించి తాను ఇప్పుడు ఆడియన్స్ చూసే రేంజ్ కన్నా ఎక్కువ రేంజ్లో ఆలోచించుకుంటున్నాడేమో అని నాకు అనిపించింది. ఇప్పుడు దివ్య గారు కానీ సంజన గారు కానీ తనూజ గారు కానీ బాధపడినప్పుడు నిజంగా చెప్పండి ఎంతమందికి కన్నీళ్ళు వచ్చాయి, ఎమోషనల్గా ఫీల్ అయ్యారా లేదా? అంటే ఆ బాండింగ్ని ఎవరెవరైతే బాధపడ్డారో అందరూ కూడా ఆ బాండింగ్ని ఫీల్ అయ్యారనే అర్థం. ఇప్పుడు కొత్త బంధాలు వచ్చినప్పుడు ఆబ్వియస్లీ నాకు టైం స్పెండ్ చేయట్లేదనో ఇంకోటనో మనకి అవతల వ్యక్తి మీద కొంత ఈ భావాలు వస్తాయి. ఏ భావం అంటే మన నెగిటివ్ భావాలు క్రియేట్ అవ్వడానికి అవకాశం ఎక్కడ వచ్చిందంటే కొత్త వ్యక్తులు కొంతమంది లైఫ్లోకి ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఎవరైనా వచ్చినప్పుడు ఇప్పుడు కొత్తగా పెళ్ళైన ఫ్రెండ్ ఉంటాడా, ఆడి బాధ్యతగా వాడు టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది భార్యతో. లేదంటే పద్దాక ఫోన్లు వస్తుంటే వెళ్తూ ఉంటుంది, లేకపోతే కొత్త లవర్ వచ్చినా ఆ లవర్ ఫ్రెండ్కి వచ్చినా వాడు ఏంటంటే కొంత టైం స్పెండ్ చేయాలనుకుంటాడు, లేకపోతే అవతల వాళ్ళు కోరుకున్నప్పుడు డెఫినెట్ టైం స్పెండ్ చేస్తారు. కానీ అక్కడున్న బెస్ట్ ఫ్రెండో లేకపోతే ఇంకో ఫ్రెండో లేదంటే ఎవరైనా సరే దాన్ని ఎలా ఫీల్ అవుతారంటే వీడికి ఈ మధ్య బాగా వాళ్ళు ఎక్కువైపోయారా. సేమ్ కాన్సెప్ట్లో ఇమాన్యుల్ కూడా భరణి గారి మీద ఏడవడం మొదలుపెట్టాడు. అలాగే ఆయన గురించి మనోడు వెనక మాట్లాడడం అనేది బ్యాక్ బిచ్చింగ్ కూడా స్టార్ట్ చేశాడు. ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత అప్పుడే నేను అనుకున్నాను మనోడు ఖచ్చితంగా భరణి గారికి ఎక్కడో దెబ్బేస్తాడైతే అనుకున్నాను. కన్ఫామ్గా దెబ్బేసాడైతే చెప్తాను. మొత్తానికైతే భరణి గారు వెళ్ళిపోవడం అనేది ఎందుకో నాకు కరెక్ట్గా అనిపించలేదు. మేబీ జనాలు కూడా ఓట్లు మన పేరు దివ్య గారికి వేసిన ఓట్లు కూడా భరణి గారు రాలేదంటే భరణి గారు ఎక్కడో మిస్ అయ్యారు, ఖచ్చితంగా మిస్ అయ్యారు. గేమ్ మీద అంటే బంధుత్వాల వల్ల కాదేమో, కేవలం గేముల్లో ఆయన పార్టిసిపేషన్ అంత స్పీడ్గా లేకపోవడం వల్ల కూడా అయిందేమో అనేది నా ఫీలింగ్. అయితే మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్ కొంత చూసే వ్యూవర్స్కి కూడా కొంత పెయిన్ వచ్చింది అనేది నా ఫీలింగ్. నాకు కూడా ఎందుకో ఆయన ఉంటే బాగుండేది, ఇంకొక 20 రోజులైనా ఉంటే బాగుండేది అనిపించింది. అప్పుడే బాగుండేది, ఇంకా గేమ్ కూడా కొత్త రకాలుగా ఉండేది అనిపించింది. చూద్దాం ఇప్పుడు డాడీ వెళ్ళిపోయిన తర్వాత తనూజ ఎలా ఆడుద్ది,
అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత దివ్య ఎలా ఫోకస్ పెట్టిద్దో చూద్దాం. ఎందుకంటే ఆడియన్స్ కూడా ఆ కొత్తదనం కోరుకున్నారేమో. అలాగే ఇంక్లూడింగ్ నాగార్జున గారు అవ్వచ్చు, బిగ్ బాస్ అవ్వచ్చు, ఇమాన్యుల్ అవ్వచ్చు, ఎవరైనా ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఎలా ఆడతారని చూద్దాం అనుకుంటున్నారేమో. మరి దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత తనూజాకి, దివ్యకి అయితే ఉంది. అందరూ నోర్లు మూయించాలనేది నా ఒపీనియన్ కూడా వీళ్ళిద్దరు. సో హ్యాపెన్ ఈజ్ హ్యాపెన్, మూవ్ ఫార్వర్డ్ అవ్వాలి వీళ్ళిద్దరు కూడా. అందరూ కూడా వీళ్ళిద్దరు ముఖ్యంగా దివ్య, తనూజ అయితే మాత్రం దాన్ని ఇదిగా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ గేమ్లో రాణిస్తారని అయితే నేను కూడా అనుకుంటున్నాను. ఇది ఈ ఎపిసోడ్కి సంబంధించి ఇమాన్యుల్ ఏదైతే ఒక డెసిషన్ తీసుకున్నానో దాని మీద నా ఒపీనియన్. అలాగే మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.